ఈటెల రాజేందర్ గారికి మీకు ఎక్కడైనా చెడిందా సార్? ఎందుకంటే ఆ సందర్భంలోనే మీకు మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. అది ఈటెల జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు. మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చింది, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మోస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియదు ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువులో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు, కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు. రైట్ సార్, చాలా ఆరోపణలు చేశారు. బహుశా వ్యక్తిగతంగా మీకు ఆయనకు ఎక్కడో క్లాష్ లేదు. నాకు మంచి మిత్రుడు ఎలాంటి ఆయన ఇంట్లో శుభకార్యాన్ని నేను వెళ్ళాను, మా ఇంట్లో శుభకార్యానికి ఆయన వచ్చాడు. సో నాకు మంచి మిత్రుడు, నాకు గౌరవము. బహుశా నా పట్ల కూడా ఆయన గౌరవం ఉందని అనుకుంటాను నేనైతే. నాకైతే ఈటెల రాజేందర్ గారి పట్ల చాలా గౌరవము. కానీ ఆయన మీద, మీ మీద ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది సార్. అదేంటంటే రేవంత్ రెడ్డిని మీరు భుజాల మీద ఆల్రెడీ ఆ విషయాన్ని నేను నిన్ననే మాట్లాడాను. కానీ ఆయనకు నా రాజకీయ విశ్లేషణలో బహుశా ఏదో నచ్చకపోవచ్చు, ఏది నచ్చలేదో నేను అర్థం చేసుకోగలను. నేను నాకు రాజకీయ నా పరిజ్ఞానం ఉన్నవాడిని కనుక. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేశాడు, అమిత్ షా దగ్గరికి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్ళి, ఈ బండి సంజయ్తో ఏం కాదు, ఇంతకన్నా ఎక్కువ ఇక బీజేపీ పెరగదు, కొత్తోడు ఎవరు రాడు, మీరు బండి సంజయ్ని మార్చి నాకు ఇస్తే నాకు కొత్త వాళ్ళు వస్తారు అన్నాడు. అన్న తర్వాత ఈయనకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అట్లా కాదు, మీరు పార్టీ అధ్యక్షుని మారిస్తేనే బీజేపీ పెరుగుతుందని రోజు కేంద్ర పార్టీ నాయకత్వం దగ్గర పోయి చెప్పాడు. ఇది నిజమా కాదా అందరికీ తెలుసు కదా. రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. అందులో ఈటెల రాజేందర్ ముఖ్యుడు. రాజగోపాల్ రెడ్డిని కూడా రాజేంద్ర పట్టుకెళ్ళారు. సో మరి జాతీయ నాయకత్వం, అందులో ముఖ్యంగా అమిత్ షా ఏం నమ్మాడో తెలియదు, బండి సంజయ్ని మార్చారు. మార్చడం వల్ల బీజేపీ నష్టపోతుంది అన్నాను నేను. మరి నష్టపోయిందా లేదా ఎన్నికల్లో? నేను చెప్పడం కాదు, సగటు బీజేపీ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు, సగటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. సో బండి సంజయ్ని మార్చడం బ్లండరు అని నేను అన్నాను. బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుందని ఈటెల రాజేందర్ అన్నాడు. వాస్తవంగా బండి సంజయ్ మారుస్తే బీజేపీ పెరిగిందా? ఎక్కడ పెరిగింది నాకు చెప్పండి. బండి సంజయ్ని మార్చాలన్నది ఈటెల రాజేందర్ పర్సనల్ ఎజెండా, అది నాకెందుకు ఉంటుంది ఎజెండా అది. సో నేను ఒక రాజకీయ విశ్లేషకుడిని, నాకేం బండి సంజయ్ ప్రత్యేకంగా మైత్రి లేదు. ఆ మాటకైతే బండి సంజయ్ తెలియకముందు నుంచి నాకు ఈటెల రాజేందర్ తెలుసు. సో అందువల్ల నాకు ఈటెల రాజేందర్ నుంచి ఎక్కువ పరిచయం ఉంది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా వ్యక్తిగత రాగద్వేషాలతో మాట్లాడాను. ఏది వాస్తవమని నాకు అనిపిస్తేనే మాట్లాడతాను. సో నేను అన్నది నిజమైన చరిత్ర నిరూపించింది కదా. బండి సంజయ్ని మార్చడం అనే అంశం ఇప్పటికీ బీజేపీని వెంబడిస్తుంది కదా. ఇక రెండవది ఏంటి, ఇంకో ప్రచారం ఈటెల రాజేందర్ వర్గం ఏం చేసింది, అమిత్ షాకు బండి సంజయ్కి పడదు, అమిత్ షాకు బండి సంజయ్ మీద కోపం ఉన్నది అని ప్రచారం చేశారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు కదా. బీజేపీలో ఎవరినని అడగండి, ఈటెల రాజేందర్ వర్గం చేయలేదు ఈ ప్రచారం. నేను అప్పుడు కూడా ఉన్నాను, అలా ఉండదు. అమిత్ షాకు అంచనాల్లో తేడా ఉండొచ్చు. రాజేందర్ వెళ్ళి చెప్తే బండి సంజయ్ని మారిస్తే బీజేపీ పెరుగుతుంది అనే అంచనా బహుశా అమిత్ షా వచ్చి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా బండి సంజయ్ పైన అమిత్ షాకి ఎందుకు ఉంటుంది అని నేను అన్నాను. మరి నేను అన్నది నిజమైందా లేదు? ఎలా ఆయన హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడో లేదా బండి సంజయ్? నేను ఇది ఎప్పుడన్నాను? ఎన్నికలకు ముందు అన్నాను. సో నేను అన్నది నిజమైందా? బీజేపీ దెబ్బతిన్నదా లేదా బండి సంజయ్ తీసేసినాక? మరి నేను అన్నట్లే కదా, ఇలా అమిత్ షాకే కోపం ఉంటే ఈటెల రాజేందర్ మంత్రి చేయాలి కదా, ఎందుకు చేయలే? మరి బండి సంజయ్ ఎందుకు చేశారు? ఇచ్చి హోంశాఖ సహాయ మంత్రి చేసి తన దగ్గర పెట్టుకున్నాడు కదా, మామూలు గౌరవం కాదు కదా. ఆయనకు ఏదో ఊరు పేరు లేని శాఖ ఇచ్చి పంపించవచ్చు కదా. మరి ఈ ప్రచారం అంతా జరిగింది కదా బండి సంజయ్ మీద అమిత్ షా కోపం అని.
ఇది పచ్చి అబద్ధం అని తేలిపోయింది కదా, ఈ మాట నేనన్నా ఇది తప్ప, ఇది నిజమని తేలిపోయింది కదా. ఇక మూడవది, మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఈటల రాజేందర్ పోటీ పడ్డాడు, మురళీధర్ రావు కూడా పోటీ పడ్డాడు. ఆడ ఎవరికి బీజేపీ ఇస్తుందన్న నా ఇష్యూ కాదు అది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుని, నేనేమన్నా ఈటల రాజేందర్కి ఇవ్వద్దని నేను ఎక్కడ అనలే. నా విశ్లేషణ నేనెవరిని అనడానికి, ఈటల రాజేందర్కి ఇవ్వండి ఇవ్వద్దు అనేది నా వైఖరి కాదు. కానీ మురళీధర్ రావు గురించి మాత్రం పాజిటివ్గా మాట్లాడింది నిజం, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకు మురళీధర్ రావు గురించి నేను ఏమన్నా, మురళీధర్ రావు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లాయల్ వర్కరు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఆయన రాడికల్ తుపాకీ గుండ్లకు గుండెను ఎదురించి పోరాడి బయటపడి ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. ఎందుకంటే ఆయనకు రాడికల్ దానిపైన కాల్పులు జరిపినప్పుడు నేను ఆయన టీ తాగి నేను హాస్టల్ రూమ్కి వచ్చాను, ఆయన బయటకు వస్తున్న సమయంలో ఆయన టిఫిన్ కన్నా ముందు టీ తాగాడు, నేను టిఫిన్ అయినాక టీ తాగాను, అంతే తేడా. నేను ఆయన ఇద్దరం కలిసే టీ తాగాము, ఇద్దరం కలిసే మాట్లాడినాక ఆయన లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనేమో హాస్టల్ రూమ్కి వెళ్ళాను. ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేవరకు రాడికల్స్ ఆయన మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత కాశ్మీర్లో తిరిగి, రాజస్థాన్లో తిరిగి, కర్ణాటకలో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి అండ్ లాయల్ ఆర్ఎస్ఎస్ వర్కర్ తప్ప ఇలా కాదా? మరి ఈటల రాజేందర్ లాగా బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందా? అప్పుడు ఆయన ఏబీవీపీ నాయకుడుగా రాడికల్ తుపాకులకు ఎదురున్నప్పుడు ఈటల రాజేందర్ పీడీఎస్సీ నాయకుడు, విప్లవ విద్యార్థి నాయకుడు. సో అందువల్ల ఈ వాస్తవం చెప్తే కోపం నేనేం చేయాలి? ఇది వాస్తవమా కదా? ఇప్పుడు నేను అన్నది తప్పైతే మీరు చెప్పండి. నేను మురళీధర్ రావు విషయంలోనే కాదు, నా పాయింట్ ఎప్పుడు కూడా ఒకటే. రామ్ మాధవ్ విషయంలోనే అలాగే పాజిటివ్గా మాట్లాడాను. నేను రామచంద్రరావు విషయం నా పైన పోటీ చేసి ఓడిపోయాడు కదా, అలాంటి వ్యక్తిపై కూడా నేను చాలా గౌరవంగా మాట్లాడాను. వీళ్ళంతా కమిటెడ్ పీపుల్ అని. ప్రకాష్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను నేను, ఎందుకంటే ఆ రోజుల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలే. బీజేపీ స్థాయికి వస్తుందని కళ కూడా అనలేదు. ఆ టైంలో స్కూటర్లు వేసుకొని ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్టుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. మేము చూసిన వాళ్ళం కదా, నేను నిజాయితీగా మాట్లాడాలి కదా, ఇది వాస్తవం కాదు కదా. అంటే నా పైన ఎందుకు నాకైనా బాధ్యత ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండకూడదు. ఎందుకైనా చాలా నాకు బాధేసింది ఏంటంటే, నేను చెప్పిన అభిప్రాయం పైన ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి ఈయన సూడో మేధావి, ఈయన నా ఇంటెగ్రిటీని ఇంటెలెక్ట్ను ప్రశ్నించాడు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండదు. మీరు నన్ను ఇతర బీజేపీ నాయకులు ఎవరు అలా మాట్లాడలేదు. మీరు చూడండి, గూగుల్లో కొట్టండి వస్తుంది, బీజేపీ రామచంద్రరావు గ్రీట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇన్ ద హిందూ అని కొట్టండి, అది ఫోటో వస్తుంది. రామచంద్రరావు ఇలా నవ్వుకుంటూ ఉన్న ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఎప్పటిది? నేను ఆయన 2009లో పోటీ పడ్డప్పుడు నేను గెలిచిన తర్వాత నన్ను అభినందిస్తూ కౌగలించుకున్న ఫోటో. అదయ్యా రాజకీయం అంటే. వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా. నేను పొలిటికల్ అనాలిసిస్ చేశాను. నేను ఇప్పటిదాకా ఆనంది కూడా చెప్తాను. ఇప్పుడు నన్ను అన్నాడు కనుక ఇంకా బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేయలేదా? కాదని చెప్పమనండి. రాజేందర్ బండి సంజయ్ ఓడిపోవాలని ఈటల రాజేందర్ అనుకోలేదా? చెప్పమనండి. అలా ఎలా అనుకుంటారు సార్? 100% చెప్తాను. మీరు కాదని చెప్పమనండి. బీజేపీ వాళ్ళని అడగండి, కరీంనగర్లో ఎవరికైనా. కరీంనగర్లో మరి నిజమే కదా, అందరూ తెలుసు కదా ఇది. కారణం సార్ ఎందుకు? కారణం ఏంటంటే ఆయన పోటీ కదా, ఈయనకు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ, కేంద్ర మంత్రి పదవికి పోటీ కదా. ఓకే, మీరు అందరికీ తెలుసు కదండి బండి సంజయ్కి ఈటల రాజేందర్కు పడదని. ఇప్పుడు అదే సేమ్ కరీంనగర్ అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లో హుజూరాబాద్ ఉంటుంది. మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి. మీ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లో బండి సంజయ్కి ఎంత మెజార్టీ వచ్చింది, ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వచ్చింది లెక్కలు తీయండి. మీరు గూగుల్లో కొట్టండి వస్తాయి. ఇవి ఎవరు చెప్తారండి? మాకు తెలియదు. మాకు ఇవన్నీ నేను ఇంకా మాట్లాడలేదు. పొలిటికల్ అనాలిసిస్ కూడా మాకు తెలిసిన వాటిలో కొద్ది మాత్రం మాట్లాడతాను. బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేశాడు. ఇది నా రాజకీయ ఆరోపణ, విశ్లేషణ. కాదని చెప్పమనండి. కిషన్ రెడ్డి గెలవాలని ఈటల రాజేందర్ కోరుకున్నాడా? ధర్మపురి అరవింద్ గెలవాలని ఈటల రాజేందర్ కోరుకున్నాడా? నిజమా కాదా చెప్పమనండి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్ మంచి మిత్రుడు కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తూ ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంపించమంటే ఈటల రాజేందర్ పంపించలేదని ఆరోపణ బీజేపీలో. నాకేం తెలుసు, బీజేపీ వాళ్ళే చెప్తున్న విషయం. నిజంగా కాదో అవునో ఉంటే మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపించండి అని పిలిపించారు. ఎందుకు? కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్ రెడ్డి ఈటల రాజేందర్కు మంచి మిత్రుడు, బిజినెస్ పార్ట్నరు. ఇవన్నీ తెలియదా అని మాకు నేను నోరుపితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నాకు ప్రతి రాజకీయ పార్టీలో జరిగే ప్రతి విషయము తెలుసు నాకు. కానీ ఏది మాట్లాడాలి,
ఏది మాట్లాడకూడదు అనే పరిమితులు తెలిసి మాట్లాడతాను. కానీ నన్ను పట్టుకొని రేవంత్ రెడ్డిని ఏదో నేను గొప్ప భుజాలు ఎత్తుకున్నా అన్నాడు కనుక నేను ఈ మేరకు మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఈ మేరకు కూడా ఎప్పుడన్నా మాట్లాడినా నేను ఈటల రాజేందర్ పైన ఈ విశ్లేషణలు ఎప్పుడు చేయలేదు కదా. కానీ రియాలిటీ కదా, నాకు తెలియదా? నాకేది అందరూ తెలుసు. మీరు కరీంనగర్లో ఏ స్ట్రింగ్ అని అడిగినా చెప్తారండి. ఇది ఏ బీజేపీ కార్యకర్త అని అడిగినా చెప్తాడు. సో అందువల్ల ఇవన్నీ మనకందరూ తెలుసు కదా. ఈటల రాజేందర్ సొంతగా పార్టీ పెట్టుకోవాలని అనుకోలేదా? కాంగ్రెస్లో చేరాలని ఆలోచించలేదా? తప్పనిసరి బీజేపీలో ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు బీజేపీలో అడుగుతున్న ప్రశ్నలు అవే. ఒకటి, ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటాడన్న నమ్మకం ఆ పార్టీ నాయకత్వానికి కలగడం లేదు. ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఇది నా రాజకీయ విశ్లేషణ. కాదంటే ఆర్ఎస్ఎస్ క్లారిఫికేషన్ ఇవ్వమన్నాడు ఆర్ఎస్ఎస్ తరఫున ప్రతినిధి. మాకు అలాంటిది ఏమి లేదని అయిపోతుంది. అది నమ్ముతారు నమ్మకపోతే నమ్మారు అఫీషియల్గా ఇస్తే. ఇప్పుడు మీరు వెళ్ళి బీజేపీ నాయకులు అడగండి, నాగేశ్వర్ చెప్పే విశ్లేషణ రైటా రాంగా అని. నేను ఓపెన్ చెప్తున్నా, రాజకీయ విశ్లేషకుడిగా ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావడానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. లేకపోతే కాకపోయేవాడు ఎప్పుడో అయ్యేవాడు కదా. ఇప్పుడు ఎందుకు ఆగింది? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్, ఆయనను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు రామచంద్రరావు పేరు వస్తుంది? ఎందుకు మనోహర్ రెడ్డి పేరు వస్తుంది? ఇదంతా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించడం వల్లనే కదా. ఎందుకు వ్యతిరేకిస్తే ఆర్ఎస్ఎస్ నమ్మకం లేదు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉంటాడా లేడా నమ్మకం లేదు. తర్వాత ఈ బీజేపీలోనూ ఇంకో అనుమానం కూడా చెప్తాను నేను. ఏమన్నాడు ఈటల రాజేందర్? కేసీఆర్ బండారాన్ని బయట పెడతా బిడ్డ అని కూడా వచ్చిండు. అవునా కదా? మరి ఏ బండారం బయట పెట్టినా చెప్పండి. ఇప్పటికీ బీజేపీలో చేరాక, బీఆర్ఎస్ను వదిలాక కేసీఆర్కి సంబంధించిన ఏ కుంభకోణం బయట పెట్టాడు ఈటల రాజేందర్? నాకు చెప్పమని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇదే బీజేపీలో అడుగుతున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ను. నేను అడగడం కాదు, ఇవన్నీ నాకెక్కడికి వెళ్ళి వస్తాయి? పొలిటికల్ ప్రాసెస్ నుంచి వస్తాయి కదా. రాజకీయ విశ్లేషకుడికి, పొలిటికల్ జర్నలిస్ట్కు సోర్సెస్ పొలిటికల్ సోర్సెస్, వేరే సోర్సెస్ ఉండవు కదా. ఇది నిజం కదా. మీరు కేసీఆర్కు సంబంధించిన, కేసీఆర్తో అనేక ఏళ్ళు ఉన్నాడు కదా, మంత్రిగా ఉన్నాడు కదా, అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కదా. కేసీఆర్ వ్యవహారాలన్నీ ఈటల రాజేందర్ తెలుసనే బీజేపీ నమ్మి పట్టు తీసుకున్నది కదా. మరి ఇంతవరకు కేసీఆర్ బండారాన్ని బయట పెడతాను ఈటల రాజేందర్ అన్నడా లేదా? మీరు పాత వీడియోలు చూడండి. మరి ఏ బండారం బయట పెట్టాడు చెప్పండి. ఏ కేసీఆర్ కుంభకోణాన్ని ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయట పెట్టండి చెప్పమని. మీరు ఈటల రాజేందర్ భూముల గురించి ఈ బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కలెక్టర్ ఈటల రాజేందర్ భూమి మీదకి వచ్చాడు. ఇంతవరకు ఈటల రాజేందర్ పైన బీఆర్ఎస్ నాయకుల విమర్శలు చెప్పండి, నాకు చూపెట్టండి. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ పైన, కిషన్ రెడ్డి పైన గట్టిగా మాట్లాడతాడు. ఈటల రాజేందర్ మీద మాట్లాడింది చూపెట్టండి నాకు. మీరు గమనించండి ఎక్కడన్నా. ఇది బీజేపీలో అనుమానాలకు కారణం అవుతుంది. ఇది నేను రాజకీయంగా విశ్లేషిస్తున్నా. నా తప్ప కేసీఆర్ బండారాన్ని ఈటల రాజేందర్ బయట పెడతలేడు. ఈటల రాజేందర్ను కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తలేరు. బీఆర్ఎస్ నాయకులంతా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు బండి సంజయ్ని? ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఈటల రాజేందర్ని టార్గెట్ చేయడం లేదు? ఈ ప్రశ్న బీజేపీలో అడుగుతున్నారు. ఇది మార్చుకుంటే రాజేందర్ లాభం, నా మీద పడితే వస్తుందండి. సో ఈయనకు పేదల గురించి తెలియదు, పేదల గురించి నాకు తెలియకపోదు కదా. నేను 10,000 మందితో 2014 ముందు, రాష్ట్ర విభజనకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ధర్నా చేస్తే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఈటల రాజేందర్ వచ్చి నేను నిరాహార దీక్షలో కూర్చుని నాకు పూలదండేసి నాగేశ్వర్ పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం, రానున్నది మన తెలంగాణ ప్రభుత్వం, మేమందరినీ రెగ్యులరైజ్ చేస్తాం అన్నడా లేదా? మరి ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఒక్క సంతకం పెడితే లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బిడ్డలు కుటుంబాలు బాగుపడేవి కదా. 5,000, 10,000, 15,000కి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేస్తున్న కుటుంబాలు కదా. వాళ్ళంతా పేదలు కదా. నేను సంతకం పెడితే అస్మత్పేట చెరువులు ఏం జరగదు. కానీ ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ ఒక్క సంతకం పెడితే లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కుటుంబాలు బాగుపడేవి కదా. మీరే వచ్చి నా ధర్నాలో చెప్పారు కదా అవుతుందని, ఎందుకు చేయలేదు? ఒకవేళ కేసీఆర్ ఇనలేదనుకోండి, పేపర్లు మహాన కొట్టి నా పేద ప్రజల కొరకు నేను ప్రభుత్వంలో ఉండడం చెప్పి బయటకు వచ్చి ఉంటే మేమే పులదనలు వేసేవాళ్ళం కదా. మరి ఎందుకు చేయలేదు? అయ్యా, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్లోగా శానిటేషన్ వర్కర్లు నాన్ హోల్లో దిగి పాపం క్లీన్ చేసే వారికి గ్లౌజెస్కు డబ్బులు లేవు, బ్రష్లకు డబ్బులు లేవు, షూజుకు డబ్బులు లేవు అని మొత్తుకున్నాం కదా మేము. మీరు ఆర్థిక మంత్రిగా ఇచ్చారా డబ్బులు? చెప్పమన్నాడు రాజేందర్. పేదల గురించి నాకు తెలియదు అంటున్నాడు కదా. ఇవన్నీ పేదల సమస్యలు కావా? అయ్యా, ఇప్పటికి అడుగుతున్నా. మీరు మల్కాజ్గిరి ఎంపీ కదా, జవహర్ నగర్ ప్రాంతానికి పోండి,
గా కాప్రా దగ్గర గా దమ్మాయిగూడ దగ్గర అసలు కంపు వాసన డంప్ సైడ్ది. అయ్యా తీయించండి రాజేంద్ర గారు, మోడీకి చెప్పి తీయించండి దాన్ని. అది కదా ప్రజల పట్ల ప్రేమ అంటే. అయ్యా మేము మీరు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మేము అసంఘటిత కార్మికులను వేసుకొని ఇందిరా పార్క్ దగ్గర పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాం. అయ్యా కనీస వేతనాలు పెంచండి అని. మీరు పెంచినరా ఆర్థిక మంత్రిగా? చెప్పండి. తెలంగాణలో మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, కనీస వేతనాలు తెలంగాణ వచ్చాక పెరిగాయా చెప్పమనండి. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు పెరగలేదు? దానికి మీ బాధ్యత లేదా? అయ్యా మీరు ఆర్థిక మంత్రిగా ఉండి చేయాల్సిన పేదలకు చేయక నా మీద పడితే ఎట్లా? ఆత్మహత్యపేట చెరువు కింద నాకైతే తెలుసండి. నేను రాజకీయ పార్టీ నాయకున్నా, నేను ఒక జర్నలిస్టు. ఆ కష్టజీవుల సంఘాలు, పేదల సంఘాలు నాకేమంత సమాచారం ఇస్తే, అయ్యా నాగేశ్వర్ అయితే ప్రజల పక్షాన మాట్లాడతాడు అని వాళ్ళు ఇస్తే, లేదా ఇలా నన్ను అభిమానించే వాళ్ళు ఇస్తే దాన్ని మాట్లాడతా. ప్రతి ఒక్కటి నాకు ఎలా తెలుస్తుంది? నాకేమైనా బీజేపీ లాంటి రాజకీయ పార్టీ గ్రాస్ రూట్స్ వరకు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం నాకు లేదు కదా. నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సంఘాలు చాలా చిన్న చిన్న సంఘాలు. గా మున్సిపల్ స్వీపర్ల సంఘం, గా అమాలి కార్మికుల సంఘం, గా అసంఘటిత కార్మికుల సంఘం, వీళ్ళు నాకు ఇస్తే నేను వాటి గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, నేను మాట్లాడాను అన్ననా? నేను మాట్లాడానంటే తప్పు. నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మాట్లాడతా. నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ను కాదు, నేను ఒక పార్లమెంట్ మెంబర్ను కాదు, నేను ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కానీ కోరుకుంటున్న వ్యక్తిని కాదు. సో నాకెలా తెలుస్తాయండి అస్మత్పేట గురించి? తెలియకపోతే తప్పు కాదు కదా అది. పోనీ నీకు అస్మత్పేట నా పని నేను చేస్తాను, ఈ పని మీరు చేస్తున్నారు. నాకు తెలిస్తే ఇంకొక డబుల్ బెడ్రూమ్ కోసం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న పేదలు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే రాజేందర్ రాలే, నేను పోయినా. ఎవరికి చెప్తాడండి? నాకు చెప్తే నడుస్తుందా? ఇంకా రజకుల ధోబీఘాట్ల గురించి నేను కొట్లాడినా. ఆర్థిక మంత్రి కాబట్టి ఆ ధోబీఘాట్లకు 10 కోట్లు ఇవ్వలే. ఇవన్నీ నేను చెప్తే ఓపెన్గా చెప్తే చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా. అందువల్ల నా పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కనుక నేను బాధపడి నేను వ్యాఖ్యానిస్తున్నా. వ్యక్తిగతంగా సూడో మేధావి, మన సూడో మేధావి కూడా చెప్పండి నాకు. సో నేను కూడా అప్పుడు ఆయన ఈ కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు ఇట్లా రాయిందన్నట్టు, బిడ్డ నిన్ను కడుపులో పెట్టుకొని దాచుకుంటాం బిడ్డ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నన్ను కూడా అంటారు, బిడ్డ గా ఆదిలాబాద్లో పుడితే బిడ్డ, గా భీమారంలో మంతిట్లో పెరిగినావు కదా బిడ్డ, గా బెల్లంపల్లి బాబుకి బుడిదనైనావు కదా బిడ్డ, బొగ్గులో బొగ్గే పెరిగినావు బిడ్డ, గా బొగ్గు పులుసు వాయువు పీల్చి బతికినావు కదా బిడ్డ, గా సర్కారు వల్ల చేయనావు కదా బిడ్డ, మందమర్ల బెల్లంపల్లి గింత పెద్దోనమైనావు కదా బిడ్డ, గిన్ని చదువులు చదువుకున్నావు కదా బిడ్డ, ఊరు కాని ఊర్లో దేశం కాని దేశంలో పేరు తెచ్చుకున్నావు కదా బిడ్డ, అక్కడెక్కడో పోయి ఎమ్మెల్సీ అయినా బిడ్డ అని మా ఆదిలాబాద్ బిడ్డలు అంటున్నారు, మా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. మా సర్కారు వల్ల చదువుకున్న తెలంగాణ బిడ్డ ఇంత చదువుకున్నాడు కదా అని అంటారు కదా. మిమ్మల్ని అంటారు, నన్ను కూడా అంటారు. ఆయన మాత్రమే బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాచుకుంటారు బిడ్డ అంటున్నారు. నన్ను అంటలేరా? నా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. అవునా కాదు? మీరు అడగండి తెలంగాణ గ్రామాలకు వెళ్ళి. తెలంగాణ బిడ్డలు ఏంది, శ్రీకాకుళం గ్రామాలకు పోయి అడగండి, చెప్తారు. మా నాగేశ్వర పేద ప్రజల గురించి మాట్లాడే చెప్తారు. గా నిజాం ఇన్స్టిట్యూట్లో నర్సులు జీతాలకు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి తన్నులు తిన్నాం. ఇవన్నీ ఎవరు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్ల మీద ఉరికిరికి పోలీసులు తంటుంటే వాళ్ళకి అడ్డంగా నిలబడి అరెస్ట్లో కాకుండా ఆపినాం. అప్పుడు ఈటల ఎక్కడ ఉన్నాడు? మంత్రి కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నాడు. మరి మేము ఇవన్నీ కొట్లాలేదా? ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ టుడే నేను ఎమ్మెల్సీ కాదు, నేను ఒక రాజకీయ విశ్లేషకుని, ఓ పొలిటికల్ ఆ డ్యూటీ నేను చేస్తున్నా. అన్న పట్టుకొని నా మీద గుర్తు ఏమొస్తుంది? వైఎస్ఆర్తో మాట్లాడి మీ ఊరికి ఒక చెరువు కూడా శాంక్షన్ చేయించుకున్నారు కదా సార్? చెరువుకే కాదు, నేను చాలా చేయించాను. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. నాకున్న పరిమితమైన అవకాశం, నేనేమి ఒక పొలిటికల్ పార్టీ తరఫున గెలవలేదు, నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఆ పరిమితంగా చేస్తాను కదా. ఏం చేయకపోతున్నా ఇండిపెండెంట్ పోటీ అయితే నాకు 55,000 మంది ఓట్లేసారా? సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సూడో మేధావి ఈయన రేవంత్ రెడ్డి దగ్గర ఏ పదవి కోరుకున్నా చెప్పండి. కొన్ని ఏ పదవి నాకు రేవంత్ రెడ్డి ఇచ్చాడు చెప్పండి? రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. నేను అలా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి పెడతా అంటే బిడార్ విగ్రహం ముట్టుకుంటే ఏమైతే చూడన్నాడు. మరి నేను విగ్రహం పెట్టద్దన్న. మరి నేనేమన్నా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడైనా పెట్టండి, ఫ్యూచర్ సిటీ పేరు పెట్టండి, కానీ తెలంగాణ సెక్రటరియట్ ముందు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఉండాలన్న. మరి నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా కదా. ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా మంచి ఉంటే దాన్ని సమర్థిస్తా, చెడు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తా.
ఇప్పుడు ఉక్రెయిన్లో శాంతి కొరకు మోడీ ప్రయత్నిస్తున్నాడు, నేను కాదన్నా మెచ్చుకున్నా కదా. మరి అది మెచ్చుకుంటే మోడీయే ప్రపంచ శాంతిదూత అని నాగేశ్వర్ పొగుడుతున్నాడు అంటే ఎట్లా? అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ఒక అంశము, ఒక విధానము, హైడ్రా అనేది ఇంకో ఎన్కన్వెన్షన్ ఆక్రమిస్తే ఈటల అందరికి అంతా కడుపు మండితే నేనేం చేయాలయ్యా? ఈటల ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఈటల అంత డిస్టర్బ్ అయితే నేనేం చేయాలి దానికి? సో ఈటల ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు? పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు నేను గమనించింది. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ప్రశ్నించాడు, కానీ అక్కడ పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈటల పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడో నాకు తెలియదు మరి.